కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలకి, ఆటంకాలకి మనల్ని మనం నిందించుకుంటాం. ఇతరులను నిందిస్తాం. అలా చేసి ఉండకపోతే బాగున్ను, అనవసరంగా చేశాను అని బాధపడతాం. నా వల్లే ఈ సమస్య వచ్చింది అనుకుంటాం. కానీ నువ్వు ఆయన మహిమార్థమై చేసే ప్రతి పనిలో దేవుడు సహాయం చేస్తారు. ఆయన పెట్టే పరీక్షలో ఏమాత్రం నీ విశ్వాసాన్ని కోల్పోకు, నిరుత్సాహపడకు. నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడతారు. పౌలు గారి ప్రయాణంలో ప్రతికూలత ఏర్పడింది. దేవుని వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువునందు విశ్వాసము కోల్పోలేదు. పౌలు గారు ఈ విధంగా అంటారు, నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి పౌలు గారు ప్రభువునందు విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు ఎన్ని ప్రతికూలతలు వచ్చినా నిరుత్సాహపడలేము. దేవుని వాక్యం ప్రత్యక్షమైనప్పుడు పౌలు గారు ఈ విధంగా అంటారు, ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు ఎన్ని ప్రతికూలతలు వచ్చినా నిరుత్సాహపడనవసరం లేదు. ఆయన మాటను బట్టి నీ విశ్వాసంలో స్థిరంగా ఉంటే నిన్ను బట్టి ప్రభువు మహిమపరచబడతారు. ఆటంకం చూసి భయపడకు, దేవుడే మన సహాయుడు. ఆమేన్.